నేనైతే ఇప్పుడు బోటీ కర్రీ వండుతున్నాను. ఏం చేయాలక్క బోటీ ఈ కలర్‌లో ఉందేంటి యెల్లో కలర్‌లో మీరు సరింగా క్లీన్ చేయలేదు కదా! అని అనుకుంటే మీరు బోటీలో కాలేసినట్టే. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు బోటీ నీట్‌గా క్లీన్ చేసి ఇచ్చారా! నాకు అతిక తెలివి ఎక్కువైపోయి బోటీని పసుపు, ఉప్పు వేసి బాగా కడగాలి అని నేను అలా కడిగేసరికి బోటీ తన కలర్‌ని చేంజ్ చేసుకొని యెల్లో కలర్‌లోకి వచ్చిందనమాట. లేకపోతే అసలు నాకెందుకు చెప్పండి తినని దాన్ని ఒక మూలకు పడుండక ప్రయోగాలు చేస్తున్నా. మా హస్బెండ్ అయితే "నువ్వు తినవు అనేసి ఇలా ప్రయోగాలు చేస్తున్నావా మేము తినే దాని మీద" అని అంటున్నారు. బోటీ కర్రీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. బోటీని దగ్గర నుండి చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము. నాకు నచ్చని వాటిలలో లిస్ట్‌లో ఫస్ట్ ఉండేది బోటీ కర్రీయే. ఎందుకంటే నాకు అస్సలు నచ్చదండి బాబు. అలా అని బోటీ లవర్స్ ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోమాకండి. నా ఇష్టం నాది, మీ ఇష్టం మీది. జస్ట్ నాకు నచ్చలేదు అని చెప్తున్నాను అంతే. ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చాలని రూల్ లేదు కదా! సో ఎవరిష్టం వాళ్ళది. ఇదిగోండి బోటీ కర్రీ అయితే ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్‌గా వచ్చింది. మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. కర్రీ చేసి నేనైతే రెడీ అయ్యి స్కూల్ దగ్గరికైతే వెళ్ళాను. ఎందుకంటే స్కూల్‌లో ఆధార్ క్యాంప్ పెట్టారంట. పిల్లల ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. 2 డేస్ ఆర్ 3 డేస్ ఉంటది. రండి వచ్చి చేయించుకోండి అనేసి. నేనేమనుకున్నా క్యాంప్ అంటే ఫ్రీగా చేస్తారేమో అని అనుకోని ఎగేసుకుంటూ వెళ్ళానా. మా పిల్లల లంచ్ టైం. అప్పుడు సోను పాప అయితే చక్కగా కూర్చొని ఫుడ్ తింటుంది. నన్ను చూసి "మమ్మీ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా మమ్మీ" అని అంది. "లేదు నాన్న ఇలా ఆధార్ అప్డేట్ చేయించడానికి వచ్చాను" అనేసి. ఎలాగో వచ్చాను కదా మొన్ననే ఫీజ్ పే చేశాను. వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా తీసుకొని వెళ్దామనేసి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అయితే తీసుకున్నానా. ఇంకా అక్కడి నుంచి మా పిల్లలకైతే బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను. సో మీరైతే వీడియోకి లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. బోటీ కర్రీ అయితే నేను తినలేదు ఫ్రెండ్స్.